హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇది నా 7 వారాల వ్రతంలో ఐదవ వారం అండి. ఐదవ వారం అయితే ఇవి చలిమిడి దీపాలండి. ఇలా గట్టిగా ఎలా వస్తాయి లూజ్ అవ్వకుండా అనేది మీకు పిండి చేసి చూపెడతానండి. ఎందుకంటే అవి బియ్యం నానబెట్టి చేయాల్సినయండి. తడిపిండితో అంటే మనం చలిమిడి కూడా చేసుకోవచ్చండి. దాంతో మనకి స్వామివారికి చలిమిడి, పచ్చి చలిమిడి అంటే చాలా ఇష్టమండి. అందుకే నేను దాంతోటే దీపాలు చేశాను. అలా గట్టిగా ఎలా వచ్చాయి, ఏంటి, ఎలా చేశారనేది కూడా నేను ఒకరోజు మీకు దీపం చేస్తూ చూపెడతానండి. పిండి కలుపుతూ చూపెడతాను. ఎందుకంటే మా అబ్బాయికి పనుందండి. ఇంకా మా వారు కూడా రాలేదు బయట నుంచి. ఇంకా నేనే రెడీ చేస్తున్నానండి. ఎందుకంటే ఎటు చేసినా కూడా 5 గంటలకి రెడీ చేస్తా అండి స్వామివారిని. అంటే దీపారాధన మాత్రం 6:30 తర్వాతే చేస్తానండి. ఎందుకంటే ముందు రెడీ చేసుకునేవి చాలా ఉంటాయండి. కొద్దిసేపు మా అబ్బాయి ఉన్నాడు. నేను పని చేసినంత సేపు. వాడికి అర్జెంట్ పని పడిందండి. పనుంటేనే వెళ్తాడు తప్పితే స్వామివారి ఏదన్నా ఇట్లా పూజ ఉన్నప్పుడు మాత్రం నన్ను వదిలేసి పోడండి. వీలు లేకుండా ఉంటేనే నా మీద వదిలేసి వెళ్తాడండి. అమ్మ నీకు వీలైనంత నువ్వు తీసుకో, లేకపోతే పర్లేదు అని చెప్పి వెళ్తాడండి. నేను కూడా సంతోషంగా ఇంకా ఏం చేస్తామండి, మనకి మనసుంటే మార్గం అదే ఉంటుందండి. పిల్లల దగ్గర లేకపోయినా కూడా, ఎవరు లేకపోయినా కూడా ఇంక రెడీ చేస్తూ ఉంటే అప్పటిలోపు ఇంక మా వారు వచ్చేస్తారండి ఎలాగైనా కూడా. ఎందుకంటే నాకేదన్నా హెల్ప్‌ఫుల్ మా వారైతే హెల్ప్ అవ్వరండి. ఆయన వీడియో తీయడం అలాంటివి ఏమీ చేయడండి నాకు. కానీ మా అబ్బాయి చేస్తాడు. ఎప్పుడన్నా ఒకసారి దేవుడి దగ్గర ఎక్కువ పండగ ఏదైనా ఉన్నప్పుడు మాత్రం చేస్తారండి మా వారు. పూలు గుచ్చటం అలాంటివి చేస్తారు కానీ, ఇది మాత్రం "అమ్మ నువ్వే చేసుకో" అంటాడు. కానీ ఎండాకాలం కదండీ! చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకైతే బయట గుడికెళ్ళొచ్చాను. వచ్చిన తర్వాత ఒక 2 ఇడ్లీలు తిన్నానండి. ఈరోజు మాత్రం నేను టిఫిన్ చేశానండి. ఈ 7 వారాల వ్రతం రెడీ చేసేటప్పుడు నేను టిఫిన్ తినేసానండి. ఈ వారం మాత్రం ప్రతి వారం కూడా టిఫిన్ కూడా తినట్లేదండి నేను. టీ తాగుతున్నాను, పళ్ళు తింటున్నాను. ఇంకా ఏదైనా ఇంకా కాఫీ తాగాలండి. మనకి ఎనర్జీ మంచిగా ఉంటది టీ తాగటం కంటే. నిజంగా చెప్తున్నాను. మీకు అలవాటుంటే మాత్రం కాఫీ తాగండి లేదా పాలైనా తాగండి. చక్కగా ఎనర్జిటిక్‌గా ఉంటారు. మీరు మాత్రం ఈ వ్రతం చేసేటప్పుడు పడుకోవద్దా అక్క అని అడుగుతున్నారు. సాయంత్రం పూట చేస్తే మీరు పొద్దంతా ఒక్క పొద్దుంటే మాత్రం తప్పకుండా పడుకోవద్దండి. పడుకుంటే ఇంకా ఒక్క పొద్దుకి విలువుండదు. ఎందుకంటే మనం మామూలుగా ఉంటే పర్లేదు. మామూలుగా ఉన్నప్పుడంటే పర్లేదు పడుకోవచ్చు. కానీ ఈ వ్రతం చేసుకునేటప్పుడు మాత్రం వద్దు. నిద్రపోకూడదు. మనం మళ్ళీ సాయంత్రం స్నానం చేసుకుని పొద్దున కూడా మనం మందిరంలో దీపారాధన అది చేసుకోవాలి. పిండి దీపారాధన మందిరంలో పెట్టుకున్న తర్వాతే మనము ఈ పూజని సాయంత్రం పూట నేను పెట్టుకుంటానండి. మళ్ళీ సాయంత్రం గూడా నేను కొద్దిగా స్వామివారికి దీపారాధన చేసిన తర్వాతే ఇక్కడ నేను పూజ పెట్టుకుంటానండి ఇలాగా. ఎందుకంటే ఇది ఐదో వారం అండి. నేను ఏదైతే కోరిక అనుకున్నానో మీరు నన్ను నమ్మండి, నమ్మకపోండి. స్వామివారిని మాత్రమే నమ్మండి. నేను చెప్పేది నమ్మటం కాదండి. స్వామివారిని నమ్మండి. మనం చెప్పుకున్న కోరిక ఐదో వారంలో మనకు కొద్దిగా తెలుస్తదండి. ఏదైనా కూడా 4, 5 వారంలో మీకు టైం బావుంటే తప్పకుండా మీరు మొదటి వారం చేస్తారు కదండీ! అప్పుడే తెలుస్తుందండి. మీరు దేని గురించైతే మొదలుపెట్టారో అది తీరడం ప్రారంభమవుతదండి. తప్పకుండా కూడా ఏంటంటే మన కోరిక న్యాయమే ఉండాలండి. న్యాయంగా ఉండాలి. ఎందుకంటే మనం ఆశించింది అత్యాశగా ఉండకూడదు. అత్యాశగా ఉంటే మాత్రం స్వామివారు మనల్ని కనికరించరండి. మనం ఏ కోరికైతే కోరుకుంటున్నామో మన వల్ల కానప్పుడు స్వామివారి దరికి మనం చేరుస్తామండి ఆ కోరికని. స్వామి నువ్వే తీర్చాలి. ఈ 7 వారాలు వ్రతం చేసుకుంటాను. ఒకటి వడ్డీ వారం ఇస్తాను అని చెప్పి మనం దండం పెట్టుకుంటాం కదండీ! ఈ 7 వారాలు ఎప్పుడైతే మొదలు పెడతామో కోరిక తీరటానికి మనం కృషి చేస్తామండి. స్వామివారు మనకి తోడుగా ఉంటారు. అంతే. అది మాత్రమే నమ్మాలండి. తప్పకుండా కూడా స్వామివారిని నమ్మి మీరైతే మాత్రం ఈ 7 వారాల వ్రతము ప్రతి ఒక్కరూ చేసుకోవాలని నా కోరికండి. ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ప్రతి శనివారం కూడా మీరు పిండి దీపారాధన అందరూ చేసుకుంటున్నారండి. 7 వారాల వ్రతం చేయండి అనటానికి లేదండి. ప్రతి ఇంట్లో కూడా స్వామివారు చేయించుకుంటున్నారు. అలాగే దీపారాధన. ఫస్ట్ మనం దీపారాధన చేసుకోవాలండి. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను దీపారాధన చేసుకుంటానండి. ఎందుకంటే నేను బ్యాక్ పెయిన్ గురించి నేను కింద కూర్చోలేనండి. నాకు డిస్క్ సర్జరీ అయింది కాబట్టి నేను కింద కూర్చోలేను. మా బాబుంటే మాత్రం నా ఫోటో కింద పెట్టి కూర్చొని కింద చాప మీదనే అసలు కింద నేలపైనే పెట్టాలి. స్వామివారి పీఠం పెట్టుకొని చక్కగా నేల మీద కూర్చొని చేయడం అంటే నాకు చాలా ఇష్టమండి. కానీ నాకంత అదృష్టం లేదండి. అందుకే ఇలా వంగి చేస్తూ ఉంటాను. మీరెవరైనా కొత్త వాళ్ళుంటే మాత్రం ఏమీ అనుకోకూడదండి. నా గురించి నేను చెప్పాలి కదా! తెలియాలి కదా! మీకన్నట్టుగా చెప్పానండి. అందుకే నేను కింద కూర్చోలేను కాబట్టి ఇలా వంగే పూజ చేసుకుంటానండి. ఆ తర్వాత
తర్వాత నేను పూజంతా అయిపోద్ది కదండీ! ఆ తర్వాత మాత్రం నేను స్టూలేసుకొని కూర్చొని చక్కగా స్వామివారి నామాలు చదువుకుంటానండి. అప్పుడు నాకు తృప్తిగా ఉంటుందండి. ఏ తప్పు చేసినా కూడా, ఏ ఒప్పైనా కూడా, ఏది చేసినా నేను స్వామివారిని కనికరించమని నా ప్రార్థనలో నేను అడుక్కుంటానండి స్వామివారిని. ఎందుకంటే ఒక పూజ అన్నప్పుడు ఏదైనా ఒకటి చిన్న ఏదైనా కూడా మనకి పొరపాటు జరుగుతూనే ఉంటుందండి. అది తెలియక చేస్తే పర్వాలేదు. కానీ తెలిసి మాత్రం చేయకూడదండి. ఈ పూజ చేసేటప్పుడు మీరు బ్రహ్మచర్యం పాటించాలి. ఇంట్లో నీసు తినకూడదు. మీరు 7 వారాలు తినకుండా ఉంటాను అని మీకు మీ మీద నమ్మకం ఉంటే మాత్రం తప్పకుండా మీరు తినకుండా ఉండండి. మీ కోరిక మాత్రం తప్పకుండా తీరుతుందనే చెప్తానండి నేను. ఎందుకంటే మన మీద మనకి కంట్రోల్ కావాలండి. మనం ఏదైనా కోరుకుంటున్నప్పుడు బలంగా మనం కూడా అంతే గట్టిగా, దృఢంగా ఉండాలి కోరిక కోసం. కాబట్టి మీరు కూడా కోరుకొని మీరు ఈ పూజని స్టార్ట్ చేసినప్పుడు మీరు మాత్రం గట్టిగా మీ మనసులో సంకల్పం గొప్పదైతే స్వామివారు తప్పకుండా తీరుస్తారంటారు. దానికి తోడు మనం కూడా కఠినంగా ఉండాలండి మన కోరికను మించి. అందుకనే ఇలా ఫస్ట్ మాత్రం దీపారాధన చేసుకుంటానండి. ఫస్ట్ గణపతికి మనం దండం పెట్టుకోవాలండి. పసుపు, కుంకుమ గణపతి దగ్గర వేసుకొని ఇంకా ధూపం పెట్టాలి. తర్వాత దీపారాధన చేసుకున్న తర్వాత ధూపం పెట్టుకొని స్వామివారికి తర్వాత మంచిగా ఒక చిన్న బెల్లం ముక్క స్వామివారికి పెట్టండి. అంటే గణపతికి పెట్టండి ఫస్ట్. కానీ దీపాలైతే ఏది వెలిగిస్తామో దాని దగ్గర మాత్రం ఫస్ట్ మనం దీపారాధన చేసుకున్న వెంటనే పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టి అక్షింతలు వేసుకొని నమస్కారం చేసుకున్న తర్వాత ధూపం పెట్టుకోవాలి. ధూపం తర్వాత ఆ తర్వాత గణపతికి చిన్న బెల్లం ముక్క. ఇలా అయితే నేను చేసుకుంటానండి. ఎవరైనా తెలియని వాళ్ళు నన్ను ఫాలో అవుతూ ఉంటే మాత్రం ఇది మాత్రం నేను చేసుకుంటూ ఉంటానండి. ఏదైనా పొరపాటుగా ఈ వీడియోలో మాట్లాడినా కూడా ఏమీ అనుకోకూడదండి. తెలిసి మాత్రం ఎలాంటి పొరపాటు చేయనండి నేను. తెలిసి చేసిందైతే ఆ స్వామివారు కూడా నన్ను క్షమించరండి. తెలియక ఏదన్నా జరిగితే మనకు తెలియదదింకా. ఇలాగే మనస్ఫూర్తిగా ఈ ప్రతి వారం కూడా నేను ఒక్కదాన్ని ఉన్నా కూడా చేసుకోగలనండి. ఒక్కరు కూడా చేసుకోవచ్చండి. మామూలుగా సాదాగా చేసుకోవాలి. మాకు ఇవన్నీ తెచ్చుకోలేము అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఫస్ట్ మాత్రం స్వామివారి ఇవి 7 దీపాలు చేసుకుంటారు కదండీ! ఇవి పిండి దీపారాధన ముఖ్యం కదండీ! చేసుకొని దీపారాధన చేసుకొని స్వామివారికి తాంబూలం, ఒక కొబ్బరికాయ, చిన్నగా మనం ఇంట్లో బెల్లంతో చేసుకున్న పరమాన్నం అలా వండుకోవాలి. తప్పకుండా ఉండాల్సింది స్వామివారి నైవేద్యంలో పానకం, వడపప్పు కంపల్సరీగా కావాలండి. చలిమిడి, పచ్చి చలిమిడి ఇది పెట్టాలండి. 7 వారాల వ్రతానికి కావలసిన నైవేద్యం అయితే మాత్రం స్వామివారికి ఫస్ట్ అదేనండి. అది మాత్రం తప్పకుండా చేయాలి. నేను ప్రతి వారం కూడా చలిమిడి దీపాలే పెట్టాలని అనుకుంటాను కానీ, నేను పోయిన వారం పెట్టానండి. మా అబ్బాయి అన్నాడు, "అమ్మ చలిమిడి దీపాలు కాకుండా నువ్వు పొడిపిండితో పెట్టమ్మా. దీపాలు పెద్దగా చేయొచ్చు. మంచిగా అందంగా కనపడుతుంది" అన్నాడండి. అందుకే వాడి కోరిక మేరకు నేను పోయినసారి అలా పెట్టాను. కానీ ఈసారి చలిమిడితోనే చేశాను. నాకిదే ఇష్టమండి. స్వామివారికి ఇష్టమైందే పెట్టాలనేదే నా కోరికండి. ఆ తర్వాత మనం దగ్గరలో ఉన్న వాగులో కలుపుకోవచ్చండి. లేదా ఆవులకైతే పెట్టనివ్వట్లేదండి ఎక్కడ కూడా. తొట్టిలో పెట్టినా కూడా మనం పూల చెట్లకు అంతగనం పిండి కూడా పెట్టలేము కదండీ! ఇక చీమలు తింటే తింటాయి లేకపోతే ఆగమవుతూ ఉంటది. నాకు దగ్గరలో చెరువుంది కాబట్టి మా వారు ఏసొస్తారండి. అన్నీ కలిపి పంపించేస్తాను. కానీ నేను ఏడో వారంలో చెప్తానండి. ఆ వారం మాత్రం నేను గట్టిగా ఎలా చేసుకోవాలి? ఎప్పుడూ కూడా మనం ఎలా చేసుకోవాలి అనేది కొంతమంది పెద్దల్ని అడిగి నేను తెలుసుకుంటున్నానండి. కానీ మనం 7 వారాల వ్రతం అయితే చేసుకుంటున్నాం కానీ, అది చలిమిడి పిండితో చేసుకొని దీపారాధన ఆ పిండితో చేసుకున్న దీపారాధనని మనం నైవేద్యంగా స్వీకరించాలంటండి. తప్పకుండా కూడా అది నేను పాటించాలనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నా వీడియో ఇలా ఫాలో అవ్వండి. ఇప్పుడు గజలక్ష్మి దీపం ఉంటుంది కదండీ! అది కూడా వెలిగించుకోవాలి. మీ దగ్గర ఉంటే, లేకుండా ఉంటే పర్వాలేదు. అమ్మ లక్ష్ములతోటే ఫోటోలో కూర్చుంటుంది. మీరు ఎలాగైనా స్వామివారి పటం పెట్టుకున్నప్పుడు అమ్మవారు ఉంటుంది కదా! అది చాలు. నా దగ్గర గజలక్ష్మి దీపం ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను. ఈరోజు శనివారం రోజు మళ్ళీ శని జయంతి కూడా వచ్చింది. శని అమావాస్య కూడా వచ్చింది. అన్నీ కలిసొచ్చాయి మా ఇంట్లో. సాయంత్రం పూట నేనైతే ఆనందంగా చేసుకున్నాను. ఈ 5వ వారం అయితే ఇలా చక్కగా దీపారాధన ఇప్పుడు నేతితోనే చేసుకున్నానండి. నేను మాత్రం ఒక వారం ఉంటుంది నెయ్యి, ఒక వారం ఉండదండి. కాకుండా ఉంటే లేనప్పుడు నేను బాధపడను. ఉన్నప్పుడు మాత్రం నేతి దీపారాధనే చేస్తాను. స్వామివారికి తప్పకుండా నేతి దీపారాధన చేస్తే మంచిదంటారండి. మీ దగ్గర ఉంటే అలా ప్రయత్నం చేయండి. లేకుండా ఉంటే మాత్రం నువ్వుల నూనెతో పెట్టుకోండి. ఏ బాధ లేదు. ఎటువంటి రూల్స్ లేవండి స్వామివారికి. మన దగ్గర ఉన్నది, లేనిది స్వామివారికి బాగా తెలుసు.
అందుకనే ఇలా మాత్రం తప్పకుండా దీపాలన్నీ వెలిగించి, మనం దీపానికి కొంచెం కర్పూరం రాస్తే త్వరగా వెలుగుతుందండి. కొంచెం కర్పూరం రాశాను. మనం మధ్యలో మధ్య ఒత్తి అంటే ఆకాశ ఒత్తి వేసుకోవాలండి. అందంగా ఉంటాయి దీపాలు. ఆ తర్వాత మనం తినేటట్టయితే మాత్రం అది నైవేద్యంగా స్వీకరిస్తాం కదండీ! అప్పుడు మాత్రం మనం ఆకాశ ఒత్తే పెట్టుకోవాలండి. పెట్టుకొని చక్కగా దీపం కొండెక్కిన తర్వాత మనం ఆ దీపాన్ని ఎక్కడ పారేయకుండా ఆ చలిమిడి పెట్టిన దీపాన్ని మనం నైవేద్యంగా మనం ఇల్లంతా స్వీకరించాలంటండి. నేను వచ్చే వారం ఏడో వారం నుంచి నేను ఇంక అదే ఫాలో అవుతానండి. తప్పకుండా కూడా ఏడో వారంలో నేను ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నాను. లాస్ట్ వారం కాబట్టి వడ్డీ వారం తర్వాత కానీ 7 వారాలకు అది లాస్ట్ కదండీ నాకు. అందుకనే అది చేస్తాను తప్పనిసరిగా. కానీ తులసి దొరకట్లేదండి. ఎండకి కొద్దిగా తెస్తే మా వారు ఇంకా పటానికే సరిపోవట్లేదు. ఎక్కడా పెట్టడానికి వీలవ్వట్లేదు. నా వెండి స్వామిని ఇటు సైడ్ కూర్చోబెట్టుకున్నా అండి. లెఫ్ట్ సైడ్ వెండి స్వామిని కూర్చోబెట్టాను. కూర్చోబెట్టి అమ్మవారిని కూడా పెట్టానండి తోడుగా. అక్కడ మాత్రం కొంచెం ప్లేట్‌లో మాత్రం వేసుకున్నాను కాళ్ళ దగ్గర, స్వామివారి కాళ్ళ దగ్గర. అలా తులసి ఎక్కువుంటే మాత్రం చాలా బావుంటదండి. కానీ నా స్వాములకి ఇప్పుడు నాకు మొత్తం లక్ష్ములున్నారు కదండీ! నేను తులసి పెట్టంగానే అంతా మూసుకుపోతదండి నా ఫోటో మాత్రం. కానీ స్వామివారి పటానికే వేయాలండి. ఎప్పుడూ కూడా వేస్తే అందంగా ఉంటుంది. కానీ నా అష్టలక్ష్ములందరూ నా ఇంటికి దిగి రావాలండి. అందరూ కనిపించాలని పువ్వులు కూడా మా వాడు కుచ్చాడండి ఇవి. వాడి చేత్తో కుచ్చినయండి. ఎందుకంటే కట్టిన దండలు చాలా రేట్లు చెప్తున్నారు. మంచిగా లేవండి. ముందు రోజు లూజ్ పూలు తీసుకొస్తే ఇక మా అబ్బాయి మొత్తం వాడే కుచ్చాడండి. స్వామివారి మాలైతే మాత్రం కుచ్చే వెళ్ళాడు. ఇలా చక్కెర లడ్డు తెచ్చిచ్చాడండి. నేను చేద్దాం అనుకుంటున్నానండి. ఒక వారం చేత్తో మనం చేసిన లడ్డు పెట్టాలి స్వామివారికి. చక్కెర లడ్డు అంటే చాలా ఇష్టమండి. నేను నైవేద్యాల్లోకి ఈరోజు నువ్వుల ఉండలు చేసుకున్నాను. చక్కగా చలిమిడి, పానకం, పాయసం, కొద్దిగా పులిహోర, ఈ చక్కెర లడ్డు స్వామివారికి, అమ్మవారికి కొద్దిగా పాలండి. దాంతో పాటు కొబ్బరికాయ. ఇలా నైవేద్యం అయితే నేను ఇన్ని రకాలు చేశానండి. కానీ రకరకాలుగా పెడతారండి స్వామివారికి నైవేద్యాలు పెడితే చాలా మంచిదండి. మీకు ఓపిక ఉంటే మాత్రం తప్పకుండా స్వామివారికి రకరకాలు చేయడానికి ప్రయత్నించండి. లేదా చలిమిడి, కొంచెం వడపప్పు, బెల్లం పెట్టేసి మనం పచ్చి చలిమిడి పెట్టాలని పానకం. తప్పకుండా పానకం పెట్టాలండి స్వామివారికి. ధూపం అయితే అస్సలు మర్చిపోకూడదండి. లాస్ట్‌లో దాంతోటే సంతోషపడతాడు స్వామివారు. ధూపం మాత్రం తప్పకుండా ఇవ్వాలి. అలా పంచహారతి ఇచ్చేసిన తర్వాత ఆ పంచహారతి నేతి హారతి ఇచ్చానండి ఈరోజు. అంతా పచ్చకర్పూరం అంతా నేను ఒత్తులకు రాస్తానండి. హారతి ఇచ్చే ముందు పంచహారతి ఇచ్చిన తర్వాత స్వామివారికి మళ్ళీ కొద్దిగా ధూపం పెట్టేసి పచ్చకర్పూరం చుట్టూ సువాసన కోసం జవ్వాది అంతా చల్లుతానండి. దశాంగం కూడా వేసానండి. అందులో మనం కప్పులో వేసుకోవాలి. ఏంటంటే సాంబ్రాణి కప్పులో వేసుకుంటే దశాంగం మంచిగా సువాసనగా ఉంటుందండి. ఇలా అయితే నా పూజనైతే పూర్తి చేసుకున్నానండి. మా వాడు ఇంకా చాలా లాస్ట్‌లో వచ్చాడు. అంతవరకు ఆ దీపాలు కాపాడుతూనే ఉన్నానండి నేను. వస్తున్నాను మమ్మీ నేనంటే తను దండం పెట్టుకున్నాడు. మా వారు దండం పెట్టుకున్నారు. నేను పెట్టుకున్నాను. కానీ మా అబ్బాయి వచ్చేదాకా ఈ దీపాలనైతే కాపాడాడండి. ఎలాగైనా గంట తర్వాత వచ్చాడండి. ఈ పనంతా అయ్యేసప్పటికి నాకు 9 అవుతదండి. ఖచ్చితంగా 9 అవుతది నాకు. 9 అయిపోయింది. ఇంక మా బాబు 9:30కొచ్చి ఇంకా గంట తర్వాతే వచ్చాడు. 10కేమో వచ్చాడండి వాడు. కానీ అప్పటిదాకా కాపాడానండి. చాలా ఇబ్బందయింది. ఎందుకంటే దీపాలు చిన్నయి కదండీ! ఇంకా అలాగే కొండెక్కుతాయని భయమేసింది. అమ్మ నేనొచ్చే వరకు ఉండేలా చూడు అన్నాడండి. అలాగే చూశాను. కొంచెం నైవేద్యంగా కొద్దిగా ప్రసాదం నేను స్వామివారికి చూపించి, నేను తినేసి ఇంకా మా వాళ్ళకి కూడా పెట్టానండి. నేను ఒక్క పొద్దు ఉంటాను కాబట్టి పూజ చేశావమ్మా నువ్వు ఫస్ట్ తీసుకో అంటారండి. అలాగే చేశాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్